ఆలయ రాజకీయం సనాతన సంఘర్షణం. ఎస్, ముందుగా యమున పాఠక్ గారు. ఎస్, కుంభమేళా జరుగుతుంది. ఎస్, యమున పాఠక్ గారు, నార్మల్గా ఆలయాల గురించి అంటే ఎక్కడైనా సరే దేవాలయం ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీ ముఖ్యంగా, ఎందుకంటే మీ దగ్గర ప్రశ్న నాదేంటి అంటే, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి ఏదో పని చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అక్కడ ఏంది చాలామంది బెదిరింపులు అట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ మేము చేస్తామని చెప్పేసి ముందుకు పోతున్నారు. ఎక్కడైతే ఉన్నదే దేవాలయం, ఇక్కడ కాకపోతే వేరే దగ్గర ఉన్నది కదా, అక్కడికి పోయి మొక్కుకోవచ్చు కదా. ప్రాణాలు తెగించి మరి ఇక్కడ దీపాలు కూడా పెట్టని దేవాలయం గురించి మీరు ఎందుకు పోరాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంత ఇంపార్టెన్స్ ఏమున్నది? సభాయ నమః. పెద్దలు ఒక్కసారి వారికి అంతే, పెద్దలు పూజ్యులు మనందరికీ కూడా ఆదర్శం. ఎన్నో ఫర్ సెవరల్ డికేడ్స్ వారి నాన్నగారు కూడా ధర్మ పోరాటం చేస్తూ అనేక సందర్భంలో అనేక మందిని మనందరినీ కూడా చైతన్యపరుస్తున్న గురువు గారు రంగరాజన్ గారికి ముందు సభాముఖంగా వారికి పాదాభివందనాలు చేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈరోజు ప్యానల్, మా తోటి ప్యానలిస్ట్ దర్శనం శర్మ గారు, మోనికారెడ్డి గారు, ఇంతటి చక్కటి సభని, దీని సభ అనుకోవటం లేదు, కార్యాచరణ రూపొందించే ఒక వేదికగా చూస్తున్నాను. అలాంటి కార్యాచరణ, యాక్షన్, ఫ్రమ్ వర్డ్స్ టు యాక్షన్ ఓరియంటెడ్గా ఈ సభ ముందుకు వెళ్తుందని ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, పెద్దల అనుమతితో కూర్చున్నమాట. మీరు అడిగారు క్వశ్చన్, ఎందుకు చేస్తున్నారు అని. యూజువల్గా ఒక రీసెర్చ్ స్కాలర్గా కూడా ఏదైనా ఒక పని మనం చేపట్టినప్పుడు, ఏదైనా ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు దానికంటూ ఇందాక పెద్దలు వక్తలు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు, ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్. నేను పనిచేస్తున్నాను అని చెప్పుకోవడం నా ఆత్మకి మాత్రమే సంతృప్తి చెందే విషయం. ఎవరైనా కూడా మనం పనిచేస్తున్నాము అంటే అది మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. బట్ మనం చేసే పనికి దానికి ఒక డెఫినేషన్ ఉండాలి. దానికంటూ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఎలా స్టార్ట్ చేస్తున్నాము, దాన్ని మనం గ్రాస్ రూట్ క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళగలుగుతున్నామా, తీసుకెళ్తే ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నాము, మనం చూస్తున్న ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన విధి విధానాలు ఏంటి, దాంట్లో ఎంతమందిని భాగస్వామ్యం చేస్తున్నాము అనే ఒక పద్ధతి ప్రకారంగా చేయదలిచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ పని చేసినా కూడా ముందు జనాన్ని పరచాల్సిన అవసరంలో భాగంగా హెచ్ఎంటీయూలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం మనం, జాగో రే జాగో అని. సో ఇది జస్ట్ కార్యక్రమం కాదు అమోఘ్ గారు, ఇది బేసిక్లీ ఇందులో చాలామంది ప్రముఖులు, ఉద్దండులు, పెద్దవాళ్ళు, అటు లీగల్ ఫ్రేమ్వర్క్ దగ్గర నుంచి ఇప్పుడు ఇందాకైతే మనం ప్రస్తావించుకుంటూ వచ్చాము, సైంటిస్టులు, డాక్టర్లు, పెద్ద వాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, అలా ప్రతి ఒక్క కోణంలో ముందు ఆలయం మీద షో ఏంటి అని చాలామంది కొద్దిగా ఒక సర్కాజం అయినప్పటికీ కూడా అనేక కోణాలు దాన్ని ఆవిష్కరిస్తూ దానిలో లోటుపాట్లు ఏంటి, మనం ఎలా సరిదిద్దుకోవచ్చు, పాలసీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి, సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, యంత్రాంగంలో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, విమర్శించుకుంటూ పోదామా లేకపోతే కరెక్టివ్ మెజర్స్ వైపు అడుగులు వేద్దామా, ఇలా ప్రతి షోలో ప్రతి ఒక్క ఆలయాన్ని తీసుకుంటూ, అన్ని ఆలయాలు కూడా 400 సంవత్సరాలు పైపడిన ఆలయాలు, 1700 సంవత్సరాల వరకు కూడా మన ప్రాచీన మహానగరంలో ఉన్నాయి. మేము ఫస్ట్ చేసింది ఏంటంటే, మేము ఫస్ట్ మాట్లాడినప్పుడు పాత బస్తీ అన్నం మానేసాం. ప్రాచీన మహానగరం, ఇదొక ప్రాశస్త్యం ఉన్న నగరం. భారతదేశంలో చాలా అరుదుగా ఉండే కొన్ని పట్టణాలలో మన భాగ్యనగరం ఒకటి. మనం అహ్మదాబాద్ని డిక్లేర్ చేసుకోగలిగాం ఒక హెరిటేజ్ సిటీగా. సో ఇలా చాలా విషయాలు బయటకు తీసుకొస్తూ అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కూడా, మీరు హైదరాబాద్ని మనం ఆ సిటీ ఈ సిటీ అని చెప్పుకుంటున్నాము, కానీ మనం గర్వపడాల్సింది ఇక్కడున్న వాస్తవులుగా హైదరాబాద్ ఈజ్ అ హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయండి. ప్రపంచంలో చాలామందికి తెలియని విషయం, అనేక మంది అనేక డైనస్టీస్ రూల్ చేశారు ఈ ప్రాచీన పట్టణాన్ని. అంతటి వైభవం కలిగిన ఈ పట్టణాన్ని మీరు హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయండి అని స్టార్ట్ చేస్తూ, మీరు అన్నట్టుగా నాకు డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేయరు, బట్ నాతో ఉన్న సహచరులు ఉన్నారు. మా అన్నగారు దయానంద్ గారు ఒకసారి నించండి, వారు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో అలాగా వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి సందర్భాలు
నన్ను ఎవరు అన్నారు, నేను ఇది ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పాను, మీకు బాడీ గార్డ్స్ ఉండరా, ఓల్డ్ సిటీకి అట్లా వెళ్ళిపోతారు మీరు అని. జబ్ గాడ్ హే గాడ్ కి జరూరత్ నెయ్యి హే అని చెప్పాను. మనసా వాచా కర్మనా త్రికరణ శుద్ధిగా ఈరోజు ఒక నెరేటివ్ మనందరికీ కూడా అనాదిగా జరుగుతున్న ఒక మైండ్ ట్యూనింగ్, ఒక మైండ్ కండిషనింగ్, ఒక మనకి తెలియంది మనం యాక్సెప్ట్ చేయని నరేటివ్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మిత్రులారా. ఇప్పుడు ఏఐలో మనం ఇందాక విన్నాం, ఇందాక మన వక్తలు సురేందర్ గారు ఇందాక వారందరూ చెప్పడం జరిగింది. ఒక నరేటివ్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జస్ట్ ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా ఉన్నారు, ఆ స్కూల్ వాళ్ళు. ఆ పిల్లల్ని అడిగాను, భారతీయ సంస్కృతి, భారతీయ మహిళ పాత్ర ఏమిటి అని అడిగాను ఆ పిల్లల్ని. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతీయ మహిళ అంటే ఎన్నో అట్రాసిటీస్, ఎంతో అమానుషంగా ట్రీట్ చేయబడింది మహిళ, అవునా అని అడిగా. ఉన్న పిల్లలందరూ అవునని చెప్పారు. విచ్ ఇస్ సో అన్ఫార్చునేట్. వాట్ ఈస్ దట్ వీఆర్ టీచింగ్ చిల్డ్రన్? ఈరోజు పిల్లలందరికీ కూడా ఇది తప్ప ఇంకొకటి లేదు. సో ఒక ఏదన్నా మనం టైప్ చేసినా కూడా భారతీయ కల్చర్ అన్నా, భారతీయుల మహిళలు అన్నా కూడా, మన సంస్కృతి సాంప్రదాయము సనాతనం అన్నా కూడా ఒక డిఫరెంట్ నరేటివ్ ఆల్రెడీ అక్కడ రాంగ్గా స్ప్రెడ్ చేసి ఉంది. సో ఈ రాంగ్ నరేటివ్ అనేది జరుగుతోంది. ద సేమ్ నరేటివ్ మీరు అడిగిన క్వశ్చన్కి, ఓల్డ్ సిటీ అనగానే అసలు ముందు హిందువులు అక్కడికి ధైర్యంగా వెళ్ళలేరు, ఫస్ట్ నెరేటివ్. సెకండ్, మహిళల అసలే వెళ్ళలేరు. నెక్స్ట్, గుళ్ళ, ఇది ఇంకా పెద్దది, మనం వినకూడదు. సో ఇటువంటి ఈ నెరేటివ్స్ అన్నీ కూడా ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయో, నేను ఒకటే అన్నాను, ఎందుకు వెళ్ళకూడదు? ఒక 100 మంది హిందువులు ఉన్న చోట అన్యమత ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు ధైర్యంగా వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రార్థనా స్థలాలలో ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది సెక్యులర్, రైట్. మరి 100 మంది అన్యమతస్థులున్న ప్రాంతంలో హిందూ దేవాలయాలు ఉంటే గంట ఎందుకు కొట్టకూడదు? అక్కడ పూజ ఎందుకు జరగకూడదు? ధూపదీప నైవేద్యాలు ఎందుకు జరగకూడదు? అక్కడ మన సుప్రభాతం ఎందుకు జరగకూడదు? హనుమాన్ చాలీసా ఎందుకు జరగకూడదు అని అడిగాను. అది కమ్యూనల్. దీనికి నిదర్శనం ఎవరో కాదు, మన తమ్ముడు సిద్ధు. అంటే ఆ టైంలో వెళ్ళినప్పుడు నేను మన షోలో కూడా క్వశ్చన్ చేశా, అరే మన గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకుని శుభ్రపరచుకొని మనం మాట్లాడితే అది కమ్యూనల్ ఎందుకు అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ చాలా గట్టిగా రేస్ చేశా సోషల్ ప్లాట్ఫామ్ మీద. సో ఈ డిస్టింక్షన్ అనేది మనము ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పుడే. మనం ఎప్పుడు ప్రశ్నిస్తాం? మనకి దాని పట్ల అవగాహన ఉన్నప్పుడు, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు తెలిసినప్పుడు. మనకి ఫ్రీడమ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఎలా ఉందో మనకి అలాగే ఉంది. మరి పాదబస్తీ అని చెప్తున్నా, మరి ప్రాచీన నగరంలో మనకెందుకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదు? మన గంటలు ఎందుకు మోగకూడదు? మన గుళ్ళు ఎందుకు దేదీప్యమానంగా వెళ్ళకూడదు? ధూపదీప నైవేద్యాలు ఎందుకు ఉండకూడదు? మన దేవుళ్ళని మనమే, మీరు చెయ్యక్కర్లేదు, మీకు డబ్బు లేదు మీ డిపార్ట్మెంట్లో, మా భక్తులు వస్తారు, చెయ్యొత్తు ఇటుక, ఒక దోసెడు ఇసుక, పిడికెడి సిమెంట్ అనే ఒక నినాదంతో మేము స్టార్ట్ చేసాం క్యాంపెయిన్. మా గుళ్ళు మేము కట్టుకుంటాం, మా భక్తులు వస్తారు అని. ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, when we talk about government, we have to also understand they are just a stakeholder. ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే. ఈ సొసైటీ సభ్యంగా నడవాలి అంటే అందులో మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి. అలాంటిదే ఇప్పుడు ఇంతక కార్పొరేట్స్ ఉన్నారు. మొన్న దర్శనం శర్మ గారు మేమందరం కూడా ఒక రౌండ్ టేబుల్ మొన్న మధ్యనే అదే ప్రాచీన నగరంలో ఫతే దర్వాజాలో చేశాము. ఆ రోజు అనేక మంది ప్రముఖులు వచ్చి వారి ప్రతిపాదకలను ముందు పెట్టాం. అక్కడ చెప్తున్న విషయం ఏంటి? మల్టీ స్టేక్ హోల్డర్స్. ఈరోజు ఒక కార్పొరేట్ వ్యవస్థలు, హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు సురేంద్ర గారు ఉన్నారు, వారు కార్పొరేటే కదా, కార్పొరేట్ రంగమే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి, సెల్ఫ్లెస్గా పనిచేయడానికి, ఎటువంటి ఆశించకుండా పనిచేయడానికి అలాంటి వాళ్ళు ఎంతో మందికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అని ఎప్పుడైతే మనం తోసేస్తామో పక్కన వాళ్ళకి నేను తప్ప దిక్కు లేదు అని ఒక ఆలోచన ఉంటుంది మిత్రులారా. ఎప్పుడైతే మీరు కూడా అందులో ఒక భాగమే, మీరు వస్తే గౌరవప్రదంగా మీరు ముందుకు వస్తే, మాకు సహకరిస్తే, మా గుళ్ళని మేము బాగు చేసుకుంటూ, మా గుళ్ళు బాగున్నాయి, మేము బాగుపడ్డానికి, సమాజం బాగుపడ్డానికి ఆ పరమాత్ముడు అక్కడ మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు సిద్ధంగా లేము? ప్రభుత్వాలు పాలన సుపరిపాలన ఉండాలంటే కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనం ఉండాలి. ఆయనకు అక్కర్లేదు, మనకి కావాలి. ఆ ఎనర్జీ మనకి కావాలి. ఆ సుపరిపాలన కావాలంటే మీరు సైతం భాగస్వామ్యం తీసుకోవాలి. లేని నాడు హిందూ సమాజం ఏ డెసిషన్స్ తీసుకోవాలో తప్పకుండా తీసుకునే ప్రయత్నం ప్రజలు చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భయం అనే పదం లేదు. మనకు అనాదిగా వేదిక్ టైం నుంచి మోడర్న్ టైమ్స్ వరకు ఈ నారీ శక్తిలో, ఈ మాతృశక్తిలో
అనేక రక్తపు బిందువుల్లో ధైర్యము సాహసం అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి. ఆ లక్ష్ములందరూ కూడా ఆ ధైర్యంతోనే ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడూ అనగదోబడ్డారు అని అణచివేశారు అనేది ఒక రాంగ్ డైరెక్టివ్. ఇలా ఉంది కాబట్టి ఇంకా స్త్రీశక్తి మీ ముందు ఇలా ఉండాలని చెప్పడానికి ఎంతోమంది మహనీయులని, శివాజీ మహారాజుని ఆ కన్న తల్లి కూడా ఆ శక్తి, ఎంతోమంది వీరులు తయారు చేసింది ఈ మాతృశక్తులే ఈ భారతదేశాన్ని మర్చిపోకూడదు మిత్రులారా. కాబట్టి అలాంటి నెరేటివ్తోనే ఈరోజు ఆ రాంగ్ నెరేటివ్స్ని పక్కన పెట్టి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన పాలసీస్తో వెళ్లాల్సిన అవసరం ఉంది. లీగల్ ఫ్రేమ్ వర్క్, అద్భుతమైన పాలసీస్, మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్, ఇన్వాల్వ్మెంట్ అట్ గ్రాస్ రూట్, క్షేత్రస్థాయిలో మనము ఇన్వాల్వ్ చేసినప్పుడు, అసెస్ చేసినప్పుడు, మేము రీసెంట్గానే ఒక ప్రోగ్రాం పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాము, మన గుడి మన బలం. గుడి కేంద్రంగానే అన్ని యాక్టివిటీలు జరగాలి. ఉదయం లేస్తే యోగా దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి, తద్వారా మన పిల్లలతో రామాయణ మహాభారత ఇతిహాసాలు నేర్పించడం దగ్గర నుంచి మన గృహిణులు చేసే చాలా సర్వసాధారణ పనులు కూడా ఆలయంలో చేసుకోవాలి. మెడికల్ క్యాంప్స్, ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గుడి కేంద్రంగానే రావాలి. ఇటు ఏ హిందూ బంధువుకి ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కార వారధిగా ఆలయం మారబోతుందని మన గుడి మన బలం అనే కార్యక్రమానికి నాంది పలికాము. అది స్టార్ట్ చేశాము. ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాల్లో అలా చేస్తారని ఆశిస్తున్నాను.